జీహెచ్ఎంసీలోని ఒక అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఫైలు కదలాలంటే 40,000 లంచం అడిగాడు సంతోష్ అనే ఆడిట్ సెక్షన్ అధికారి. 35,000 రూపాయలు మాత్రమే ఉన్నాయన్న ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో సంతోష్ అనే అవినీతి అధికారిని పట్టుకున్నామన్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్. ఈ అంశంపై మా ప్రతినిధి అనిల్ మరిన్ని వివరాలు అందిస్తారు. సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలోని ఆడిట్ సెక్షన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఆడిట్ సెక్షన్కి సంబంధించిన ఎగ్జామినర్ 35,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం డీఎస్పీ శ్రీధర్ మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్, మీకు ఎప్పుడు సమాచారం అందింది? అదేవిధంగా ఎంత లంచం డిమాండ్ చేయడం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ జీహెచ్ఎంసీలోనే మజ్దూర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక జీహెచ్ఎంసీ ఎంప్లాయీ 2 డేస్ క్రితము అతని ఫైల్ ఇక్కడ అక్టోబర్ 2025 నుంచి ఫైల్ ఆగిపోయింది, పెన్షన్ బెనిఫిట్స్ అనేది ఫైల్ మూవ్ అవ్వడం లేదని చెప్పేసి ఇక్కడ తిరిగాడు. తిరిగితే సూర్యవంశీ సంతోష్ కుమార్ అని చెప్పేసి మేనేజర్ అకౌంట్స్, ఇతను 40,000 రూపాయలు ఇస్తే ఆ ఫైల్ పైకి వెళ్తుంది, లేకపోతే ఇక్కడే ఆగుతుంది అని చెప్పేసి అంటే అతను అంత ఇచ్చుకోలేనంటే 35,000కి ఓకే చేశాడు. ఆ 35,000 ఈరోజు తీసుకురమ్మని చెప్పాడు. ఈరోజు మా దగ్గరికి మార్నింగ్ వస్తే కేసు రిజిస్టర్ చేశాం. అది తర్వాత ఈవినింగ్ అతను పైసలు ఇస్తుంటే వచ్చి పట్టుకున్నాం. మేము ఇతను అరెస్ట్ చేశాము. మార్నింగ్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఇతను ఒక్కడే ఉన్నారా సార్? దీంట్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా? దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఇతను ఒకరి ఇన్వాల్వ్మెంట్ అవపడుతుంది. ఎందుకంటే డిమాండ్ కూడా చేసింది ఇతనే. ముందు రోజు పైసలు కూడా తీసుకున్నది ఇతనే. ఇతని డెస్క్లోనే పైసలు వేయించాడు. అది ఇతనికి సంబంధించి ఇప్పుడు ఆఫీస్ కార్యాలయంలోనే జరుగుతున్నాయా సోదాలు? ఇంకెక్కడైనా జరుగుతున్నాయా? ఇంటి దగ్గర కూడా సోదాలు చేస్తున్నాము. అది అలియాబాద్ చతినాకలో ఉంది. అక్కడ కూడా మా ఇన్స్పెక్టర్స్ ఒక టీము సెర్చ్ చేస్తారు. ఏమైనా దొరికాయా సార్? అంటే ఈ యొక్క 35,000కి సంబంధించే కాకుండా ఆయనకు సంబంధించి ఏమైనా లంచానికి సంబంధించి కావచ్చు, అంటే అన్ఆథరైజ్డ్ సంబంధించిన ఏమైనా దొరకడం జరిగిందా? లేదు, ఇప్పుడు ఆఫీస్లో ఏమి ఉండవు దాదాపుగా. ఇంటి దగ్గర సెర్చెస్ అనేది జస్ట్ ఇక్కడ 4 o'clock అయింది కదా, ఈవినింగ్ 6 ఇప్పుడే స్టార్ట్ చేశారు. అది ఎర్లీ మార్నింగ్ వరకు నడుస్తుంది. అది ఆ సెర్చెస్లో ఏమైనా ప్రాపర్టీస్ అవి డాక్యుమెంట్స్ ఏం దొరికినాయి అని చూస్తాం. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగుతుంది సార్? ఇప్పుడు అందులో ఎక్కువ అతని శాలరీస్ ఎంత వస్తాయో చూస్తాము. అందులో ఎంత సేవింగ్ చేసుకోగలుగుతాడు, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని చూసి అది కూడా కేసు రిజిస్టర్ అవుతుంది ఒకటి అవుతే. ఇదేమో ఈ రోజు మాత్రము ట్రాప్ ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత కంటిన్యూ అవుతుంది ఇన్వెస్టిగేషన్. ట్రాప్ కేసు మాత్రం ఉంటుంది. ప్రస్తుతం బాధితుడు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సార్, అసలు ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? ఏం జరగలేదు సార్, ఏం లేదు. ఓకే, మీకు అంటే ఏమని డిమాండ్ చేశాడు ఆయన? నాకు వచ్చే బెనిఫిట్ల గురించి వచ్చిన, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఫైలు దాని గురించనే వచ్చిన. అడిగిన సార్ను అక్కడ అడిగిన, అడిగితే ఈడ ఉంది ఆడ ఉంది అని అన్నారు. అడిగి రాగానే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేశారు? అంటే గతంలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? ఏ విధంగా మీ వర్క్ ఉండేది ఇక్కడ? నేను ఇంజనీరింగ్ సెక్షన్లో చేసిన. ఇది ముషిరాబాద్ వార్డ్ సర్కిల్ 15లో. అయితే నేను గత 30 సంవత్సరాల నుంచి చేస్తాను. ఎప్పుడు రిటైర్డ్ అవ్వడం జరిగింది? మొన్న 9వ నెల లాస్ట్. ఓకే ఓకే, మరి దాని తర్వాత అంటే ఈయన వచ్చి కూడా కొద్ది రోజులు అవుతుందని చెప్పేసి అన్నారు. ఏమని డిమాండ్ చేశాడు? మీ ఫైల్ ముందుకెళ్ళాలంటే ఏం కావాలని చెప్పేసి కోరడం జరిగింది? 40,000 అడిగిండు. ఓకే, నేను ఇవ్వలేనని చెప్పిన. నేను ఒక ఎంప్లాయీస్ సార్ అని కూడా చెప్పిన. అయ్యా అని చెప్పిన. అయ్యా నేను ఇవ్వలేను చూడు, లేదు నేను రిటైర్డ్ అయినప్పుడు కూడా నేను వేరే వాళ్ళకి ఇవ్వవలసిందే, మీరు కూడా ఇవ్వాలి అన్నాను. నాతోడు కాదయ్యా చూడు. అంటే ఇదే కార్యాలయంలో మీరు పనిచేశారు, మీరు కూడా ఇదే జిహెచ్ఎంసీ కార్యాలయానికి సంబంధించిన ఒక ఎంప్లాయీ. మరి మీరు చెప్పలేదా నేను కూడా ఇదే ఎంప్లాయీని, నన్ను డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి అని? సర్వీస్ బుక్కే ఆయన ముంగట పెట్టినాక ఇంకా నేనేం చెప్పాలా? నాది సర్వీస్ బుక్కే ఆయన ముంగట పెట్టినాను. ఇంకా నేనేం చెప్తే, ఇంకా సర్వీస్ బుక్ కన్నా ఎక్కువ నేను చెప్పలేను కదా. నా సర్వీస్ బుక్ చూస్తేనే ఆయనకు అర్థమైపోవాలి, అరే మన డిపార్ట్మెంట్ మన రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఆయనకు ఉండాలి. అది లేకుండా నాకు డిమాండ్ చేసిండు. నన్నే ఇంత డిమాండ్ చేసిండు అంటే వేరే వాళ్ళని ఎంతమందిని ఎంత డిమాండ్ చేస్తుండే, అదొకటి. ఈయననే డిమాండ్ చేశారు కాబట్టి అసలు డిమాండ్ చేశారా లేదా అనే వివరాలు కూడా అడుగుదాము. సార్, అసలు మీరు డిమాండ్ చేయడం జరిగిందా? ఏం చెప్తారు? అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, రెడ్ హ్యాండెడ్గా డబ్బులు తీసుకుంటుంటే కూడా పట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఏం చెప్తారు? నేను రైట్ హ్యాండ్ ఏం తీసుకోలేదండి, అసలు నాకు తెలియదు. నేను వచ్చి 12 days అవుతుంది. ఓన్లీ 12 days అవుతుంది. 12 days కన్నా ఎక్కువ కాలేదు. నా మీద కావాలని
పెడుతున్నారు సార్. కానీ మీరు తీసుకుంటుండగానే పట్టుకున్నారండి. పట్టుకోలేదు సార్, నేను తీసుకున్నప్పుడు పట్టుకోలేదు, నేను తీసుకున్నా సార్. నేను 12 డేస్ 13 డేస్ అవుతుంది వచ్చి. కావాలైతే సార్ కూడా బాధితుడు అలా చెప్తున్నారు, మీ దగ్గరికి వస్తే ఫైల్ ముందుకు పోవాలనంటే 40,000 డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి. సార్ ఏమంటున్నారు 25 నుంచి ఫైల్ ఉన్నాయి చెప్తున్నారు. 25 లేనే లేను. నేను వచ్చే 12 డేస్ అవుతుంది. ఎన్ని 12 డేస్ అవుతుంది. నా మీద కావాలని అసలు పాత వాళ్ళు అడిగినారో మరి చేసినారో నాకు తెలియదు. నేనైతే అడగలేను సార్. అయినా ఆ కేసు ఎవరో నాకు చెప్తే నేను చెప్తాను సార్. అది అంటే ఏమని వచ్చారు మీ దగ్గరకు వచ్చారా అసలు? ఆ బాధితుడు అనే వ్యక్తి, ఆంజనేయులు అనే వ్యక్తి అంజనేయులు అనే వ్యక్తి రాలేదు సార్ మా దగ్గరికి, రాలేదు. కానీ ఎట్లా చెప్తున్నాడో మనకు తెలియదు. అది మీరేం తీసుకోలేదని చెప్తారు. నేనైతే తీసుకోలేదు సార్. ప్రూఫ్ కూడా ఉన్నది సార్, సార్ దగ్గర కూడా ప్రూఫ్ ఉన్నది. నేను తీసుకోలేదు. మొత్తానికైతే ఇక్కడ డిమాండ్ చేసినటువంటి వ్యక్తి అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు సంతోష్ కుమార్. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, నేను డబ్బులు డిమాండ్ చేయలేదు, నేను వచ్చి కూడా 12 రోజులే అవుతుందని చెప్పేసి. ఏసీబీ అధికారులు ఆయన రెడ్ హ్యాండెడ్గానే పట్టుకున్నామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసుకుని ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. బాధితుడు కూడా నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు, డబ్బులు డిమాండ్ చేయడంతో ఆయన దగ్గరికి వెళ్ళామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులని ఆశ్రయించాడని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. మరి చూడాలి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఎలా కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే దర్యాప్తు సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సంతోష్ ఇంట్లోనూ అదేవిధంగా ఆయన కార్యాలయంలో కూడా ప్రజెంట్ అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ హరీష్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, సికింద్రాబాద్.